వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. మనలో చాలా మందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. వెళ్ళగానే రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకొని మనసులోని కోరికలు బాధలు దేవుడి ముందు పెట్టేస్తుంటారు. సహజంగా ప్రతి ఒక్కరూ దేవుడిని ప్రార్థించుకోవడానికి విగ్రహానికి నేరుగా నిలబడతారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు పండితులు. విగ్రహానికి సూటిగా కాకుండా కాస్త ఎడమ లేదా కుడివైపున నిలబడి దేవుడిని ప్రార్థించుకోవడం ద్వారా దేవానుగ్రహం లభిస్తుంది. విగ్రహాల నుండి వెలువడే దైవ కృప శక్తి తరంగాల రూపంలో ప్రవహిస్తూ భక్తుని దగ్గరకు చేరుకుంటుంది. అటువంటి సమయంలో మానవ దేహం సూటిగా విగ్రహానికి నిలబడితే ఆ కిరణాలను తట్టుకోవడం అసాధ్యం. కొన్ని సందర్భాలలో అది హానికరం కూడాను. కాబట్టి విగ్రహాలకు సూటిగా కాకుండా ఎడమ లేదా కుడివైపున నిలబడి ప్రార్థించాలి. మనం గమనించం కానీ చాలా గుళ్ళలో విగ్రహానికి ముందు భాగం ఖాళీగా ఉండి ఒక పక్క నుండి వెళ్తూ దేవుడికి దండం పెట్టుకొని మరో పక్క నుండి బయటకు వచ్చేలా ఏర్పాటు ఉంటుంది. దీని ద్వారా మనం ఎదురుగా కాకుండా పక్కగానే ఉండి దండం పెట్టుకున్నప్పటికీ విగ్రహం ముందుకు వెళ్ళగానే మళ్ళీ అక్కడ నిలబడి దండం పెట్టుకుంటాం. ఇకపై అలా చేయకండి. దేవుడిని ప్రార్థించే సమయంలో రెండు చేతులను జోడించి దేవుడిని స్మరించుకుంటాం. ఇలా జోడించడం వల్ల మెదడుకు ప్రాణశక్తి లభిస్తుంది. దాంతో శారీరక బలం, బుద్ధి బలం, ఆత్మవిశ్వాసంతో పాటు ఎంతో ఆరోగ్యకరంగా కూడా ఉంటారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.